హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి చింత చిగురు పప్పు అండి. ఈ చింత చిగురని ఫ్రెష్‌గా ఉంది చూడండి. ఇది ఇప్పుడే చెట్టు మీద నుంచి తీసుకొచ్చిన ఆకు. దీంట్లోటి పప్పు అలాగే పచ్చడి కూడా చేసుకుంటారండి. మీలో ఈ చింత చిగురు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ముందుగా అయితే దీనికి ఒక టీ గ్లాస్ అయితే కందిపప్పు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అలాగే 2 స్పూన్లు ఎండు కారము వేసుకున్నామండి. దాని తర్వాత అయితే నేను ఇప్పుడు చింత చిగురు చూపించాను కదా, అందులో సగమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. ఈ పప్పు అనేది తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా అలాగే చాలా కమ్మగా ఉంటుంది. ఇది 2 రోజులు నిల్వ కూడా ఉంటుందండి. అంత మంచి పప్పు చాలా బాగుంటుంది. నాకైతే ఈ పప్పు చాలా ఇష్టం. అందుకే నేను ఊరు వెళ్ళినప్పుడు నా కోసమని ఇలా పప్పు అయితే ఈరోజు అయితే మేము చేసుకుంటున్నాము. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసి మూత అయితే పెట్టుకొని ఇంకా 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ అయితే ఆన్లో పెట్టుకొని తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కుక్కర్ మూత తీయాలండి. ఇప్పుడు చూడండి, మూత తీయగానే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. పప్పు అయితే కమ్మగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని పప్పు అయితే ఎనుపుకొని ఇంకా పోపుకైతే ఇలా మట్టి కుండలు అయితే ట్రై చేసామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇలా పోపు అంతా వేసుకొని వేడి వేడి అన్నంలో ఇంత చింత చిగురు పప్పు వేసుకొని రాయలసీమ స్పెషల్ అంటే కారం పొడి అంటే చిట్లం పొడి వేసుకొని టేస్టీ ఉందండి. సూపర్గా ఉందండి.